ఉత్సాహంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి సమయము ఆసన్నమైంది. ఓకేనా? సో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్. స్కూల్ క్యాప్టెన్ బి నిఖిల్ టోటల్ ఓట్స్ 215లో 66 మెజారిటీ. నిఖిల్ deserve candidate Nikhil school captain, hip hip hooray. Right, next school head boy Manoj 9th day 241 votes lo 103 votes majority తో గెలిచిండు నిఖిల్. కంగ్రాచులేషన్స్ నిఖిల్. ఎక్కడ మనోజ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ స్కూల్ స్పోర్ట్స్ కెప్టెన్ అక్షిత 9th A. టోటల్ ఓట్స్ 191 25 ఓట్స్ మెజారిటీతో గెలిచింది. కంగ్రాచులేషన్స్. స్కూల్ అసెంబ్లీ లీడర్స్ ఇలియాస్ అండ్ 9th D. టోటల్ ఓట్స్ 181 మెజారిటీ 13 ఓట్లతో మెజారిటీతో గెలిచాడు. Congratulations. School discipline leaders Bhavani Rathod 9th A. Number of votes 224, majority 82. Congratulations. ఎలక్షన్లో స్కూల్ క్యాప్టెన్గా గెలిచినటువంటి నిఖిల్ ఉన్నాడు ఇక్కడే. నిఖిల్ని అడిగి తెలుసుకుందాం. నిఖిల్ వాళ్ళ అనుభవాలను తెలియజేస్తాడు, వాళ్ళ సక్సెస్ గురించి మనతో షేర్ చేసుకుంటాడు. Good evening everyone. My name is B. Nikhil. I am from 9th C section. Today I participated in 2024 election committee. My role was school captain. In these elections we enjoyed a lot. Going to another classes and telling them how we have faced out from 6th class to 9th class. And we said them to how to vote. Can we Telugu చెప్పొచ్చా? వాళ్ళకి ఎలా ఓట్ వేయాలని చెప్పాము. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కొంతమంది తప్పు ఓటు వేస్తే అది క్యాన్సిల్ అవుతుందని. ఇంకా మేము ప్రతి ఒక్క క్లాస్కి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే మాకు మెజారిటీ కావాలి కాబట్టి. దీనిలో గెలవడానికి చాలా ట్రై చేసాం, కానీ మా మెజారిటీ 66 వచ్చింది. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ రేపటి నుంచి ఇంకా స్కూల్ డిసిప్లిన్ పెట్టడానికి ట్రై చేస్తాం. దానిలో సార్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. We will try our best to keep this school very disciplined. Thank you everyone. ఓకే, నెక్స్ట్ డిసిప్లిన్ కమిటీ లీడర్గా ఎన్నికైనటువంటి భవానీ రాథోడ్ కూడా ఉంది. భవానీ రాథోడ్ని కూడా అడుగుదాం, వాళ్ళ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. అందరికీ నేను డిసిప్లిన్గా ఉంచడానికి ట్రై చేస్తాను. ఇంకా టీచర్స్ అందరి సపోర్ట్ నాతో ఉండే కాన్ఫిడెన్స్ ఉండే సార్, నేను గెలిచిన ఇప్పుడు స్కూల్కి డిసిప్లిన్ ఉంచడానికి అదే నా బాధ్యత సార్. ఓట్స్ 224 ఓట్స్ వచ్చింది సార్. మెజారిటీ 82 ఉండే. ఇంకా సింబల్ స్టార్ ఎంత బ్రైట్గా షైన్ చేస్తుందో అంత బ్రైట్గా మన స్కూల్కి కూడా షైన్ చేయడానికి ట్రై చేస్తాను. మా ఫ్రెండ్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. టీచర్ సపోర్ట్ కూడా లేకపోతే నేను గెలవలేకపోతుండే. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బేటా, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్పోర్ట్స్ లీడర్గా గెలిచినటువంటి అక్షితను కూడా అడిగి తెలుసుకుందాం, వాళ్ళ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ టు స్కూల్ స్టూడెంట్స్ అందరికీ. నాకు సపోర్ట్ చేస్తారని అనుకోలేదు అస్సలు. ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ ఉండే విన్ అవుతామని చెప్పేసి విన్ అయినాం సార్. చాలా హ్యాపీగా ఉంది. నా సింబల్
హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా పేరు ఇలాగానే అంత స్కూల్ మొత్తం మార్చింది సార్. దానికి కొంచెం ఎమోషనల్ అయిపోయినా సార్. చాలా నేను చెప్పిన ప్రామిసెస్ అన్నీ నిలబెట్టుకుంటా అని చెప్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్ ఎవరు? ఇంకా మిగతా లీడర్స్ ఎవరెవరు ఉన్నారో అటువంటి లీడర్ కూడా ఉన్నాడు. నేమేంటి? మనోజు నువ్వు కూడా వాళ్ళ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తారో అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా టీచర్స్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. ఇంత నేను గెలుస్తానని అనుకోలేదు, కానీ అందరు గెలిపించారు నా మీద నమ్మకం ఉంచుకొని. అయితే మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ బేటా. నెక్స్ట్ మనకు అసెంబ్లీ లీడర్గా గెలిచినటువంటి ఇలియాజ్ అని ఉన్నాడు. చూద్దాము, ఆయన కూడా భారీ మెజారిటీతో గెలవడం జరిగింది కాబట్టి వాళ్ళ సక్సెస్ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకుందాం. నా పేరు ఎలియాజన్. నేను అందరూ ఓట్ వేసినందుకు నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఇంకా అందరూ వేసినందుకు టీచర్స్, ఓటర్స్ అందరు థ్యాంక్ యూ. సార్స్ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. పెట్టినటువంటి వాళ్ళు ఇంకా మనకు సెకండ్ లీడర్గా వైస్ క్యాప్టెన్ సెకండ్ లీడర్గా గెలిచినటువంటి స్పోర్ట్స్ క్యాప్టెన్ కూడా అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నాకు ఓట్ వేసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ సార్స్ అండ్ టీచర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు గెలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. స్కూల్ క్యాప్టెన్గా పోటీ చేసి థర్డ్ ప్లేస్లో నిలిచినటువంటి మనకు రిమ్షా ఉన్నారు. అయితే రిమ్షాని కూడా అడిగి తెలుసుకుందాము. థర్డ్ ప్లేస్ వచ్చినప్పటికీ ఏం బాధపడకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలా కంగ్రాట్ చేస్తుంది, వాళ్ళ బాధను ఎలా కాపాడుకుంటుంది అనేది విషయాలు తెలుసుకుందాం. Good afternoon, good evening. I am Rimsha. I was selected as मैं है ना स्कूल कैप्टन के लिए सेलेक्ट हुई थी और है ना मैं तो नहीं जीती, लेकिन अपने फ्रेंड्स को जीत कर बहुत खुशी हो रही हूँ. लोग बैचेस जीते और मैं अपना हार्ट जीती और अपना सेल्फ कॉन्फिडेंस बढ़ाई और अपना और मैं इतनी अच्छा इंट्रोडक्शन की थी मैं. और ये सिलेक्शन से मैं ये भी मालूम करी कि इलेक्शंस कैसे होते हैं गवर्नमेंट स्कूल में, और मैं अपने फ्रेंड्स को जीते हुए बहुत खुश हूँ. థ్యాంక్ యూ బేటా. క్లియర్గా మొత్తం అన్నీ కవర్ చేసి మనతో పాటు ఆర్ఓ మేడం, రిటర్నింగ్ ఆఫీసర్ సంధ్య మేడం గారు ఉన్నారు. అయితే మేడం గారే అన్ని దగ్గరుండి చూసుకున్నారు కాబట్టి మేడం గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలియజేస్తారు. 2024-25 అకాడమిక్ ఇయర్కి జనరల్ ఎలక్షన్స్ మనం స్కూల్ క్యాప్టెన్ని కానీ స్పోర్ట్స్ క్యాప్టెన్ని కానీ డిసిప్లినరీ కమిటీ మెంబర్స్ని కానీ ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఎట్లయితే జనరల్ ఎలక్షన్ లెవెల్లో ఎట్లా చేస్తారో ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ 100% మేము అది ఫాలో అయ్యాము. నామినేషన్స్ తీసుకోవడము, తర్వాత క్యాండిడేట్స్ ప్రచారం చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించడము, తర్వాత కౌంటింగ్ కూడా పకడ్బందీగా చేయడము, ప్రతి ఒక్కటి కూడా మేము స్కూల్ లెవెల్ స్థాయి జనరల్ స్థాయి లెవెల్లో మేము చేయడం జరిగింది. దీనికి సహకారం అందించిన మరి బోరబండ స్టాఫ్ అందరికీ కూడా, తర్వాత మేడం గారికి, మరి ఇతర స్టూడెంట్స్కి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ ముగిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్షన్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.